దాహం వేస్తే ట్యాప్ కింద నీళ్లు పట్టుకొని తాగుతాం ఆస్ట్రేలియాలో. లేదంటే నోరు తెరిసి ఆకాశంలోకి చూస్తే దాహం తీరుతుంది, నీళ్లు పడతాయి. ఈ 2 రకాలుగాను నీళ్ళు తాగడానికి మొహమాటం నాకు అనుకుంటే ఇప్పుడు మీకు చెట్టు చూపిస్తాను. బాటిల్ ట్రీ అని క్వీన్స్లాండ్లో ఎక్కువ పెరుగుతుంది ఆస్ట్రేలియాలో. దీనికి హోల్స్ పెడితే నీళ్ళు వస్తాయి, దానిలో నుంచి నీళ్ళు తాగొచ్చు. ఇట్లా రైట్ ప్లేస్లో హోల్ చేస్తే మనం దానిలో నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇదే ట్రీలో 30 డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి. అట్లానే ఒక 3 to 5 years అయ్యేసరికి బాటిల్ షేప్లో క్లోజ్ నెక్ షేప్లో పెరుగుతుంది. అందుకే బాటిల్ ట్రీ అంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక డిఫరెంట్ స్పీసీస్ ట్రీ నుంచి అబోరిజినల్ పీపుల్ వాటర్ తాగుతున్నారు. ఈ చెట్టుకున్న ఆకులన్నీ కూడా ఎవ్రీ సీజన్ షెడ్ చేసేస్తూ ఉంటుంది. అవన్నీ క్యాటిల్ తింటూ ఉంటాయి. ఇవి కరువు ప్రాంతాల్లో కూడా చాలా బాగా థ్రైవ్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కి మీరు వాటరింగ్ చేసినట్టు దీనికి అక్కర్లేదు. క్వీన్స్లాండ్ అడవిలోకి వెళ్ళి ఎవరైనా ఎప్పుడైనా తప్పిపోతే ఈ ట్రీ కోసం వెతకండి. జస్ట్ కిడింగ్, తప్పిపోవాలని కాదు, అవుట్ బ్యాక్ లో మన లైఫ్ సేవ్ చేసేది ఒక ట్రీ ఉందని చెప్పి ఈ వీడియో ద్వారా అందరికి నేర్పించాలనుకుంటున్నా. ఈ ట్రీస్ వాటి ట్రంక్స్ లో వాటర్ ని స్టోర్ చేసుకుంటాయి. ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఆల్మోస్ట్ ఆ ట్రీ ట్రంక్ అంతా కూడా వాటర్ తో ఫిల్ అయిపోయింది చూసారా. ఇండియాలో ఇలాంటి ట్రీస్ ఏమైనా ఉంటే చెప్పండి కింద కామెంట్స్ లో తెలిసిన వాళ్ళు.